హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ మంచి రెసిపీతోటి మీ ముందరికి వచ్చేసిన. ఈ రెసిపీ స్నాక్ అనుకోవచ్చు, టిఫిన్ అనుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, మీరు ఏదన్నా అనుకోవచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టమైన రెసిపీ అండి. తెలంగాణ స్పెషల్ డిష్ సర్వపిండి. సర్వపిండి అంటే ఇష్టం ఉండని వారెవ్వరూ లేరు, అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. నేనైతే ఇంట్లో చేయడం కుదరకపోతే బయట కూడా కొనుక్కొని తింటాను. ఒక్కోటి 30 రూపాయలు అట్లా ఉంటుంది బయట బండి మీద కొంటే మాత్రం. నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె నిండా పప్పు తీసుకున్నాను. గిన్నె అంటే ఒక 100 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఆ పప్పు మొత్తం మంచిగా కడిగేసుకొని ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాను. పప్పు మంచిగా నానితే ఏంటంటే సర్వపిండిలో చేసుకున్నప్పుడు మంచిగా మెత్తగా ఉంటాయి, లేదంటే నానకపోతే గట్టి గట్టిగా వస్తుంది. అందుకే మంచిగా నానబెట్టేసుకోరి. ఫస్ట్ అయితే నేను 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యం పిండికి ఈ మెజర్మెంట్ వేసుకున్నాను. అల్లం అయితే ఒక పెద్ద ముక్కనే తీసుకున్నాను, అల్లం ముక్క. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 15 దాకా వేసుకున్నాను. జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలా కోసేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఇదే కాదు, మనం పొడి కారం కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నిటిని మంచిగా మనం బరకగా దంచేసుకుంటే బాగుంటుంది. మెత్తగా మనకు మిక్సీలో పట్టినట్టు పేస్ట్ చేయడానికి కుదరదు కదా, ఆ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం కూడా లేదు. బరకగా ఉన్న టేస్ట్ మంచిగానే ఉంటుంది, ఏం ఇదవ్వదు. తర్వాత మనం అల్లం వెల్లుల్లి మంచిగా దంగిన తర్వాత జీలకర్ర వేసేసి దంచేసుకుంటున్నాను. నా దగ్గర చిన్నదే ఉంది దంచే కలువము. మేమైతే కలువం అంటాము, రోల్ అంటారు కదా, అట్లా రోలు కలువం ఏదన్నా సరే. నా దగ్గర చిన్నదే ఉంది, దాంట్లో దంచుతుంటే జీలకర్ర బయటకు చిత్తిపోతుంది, చూసారు కదా. తర్వాత మనం దంచేసుకున్న అల్లం వెల్లుల్లిని మంచిగా తీసి పక్కకు పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా దంచుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా అంతే, కొంచెం దొడ్డుగానే దంచేస్తున్నాను. సన్నగా దంచడానికి కుదరదు కాబట్టి దొడ్డుగానే దంచేస్తున్నాను. కావాలంటే మీరు మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మంచిగా రోట్లో దంచిన టేస్ట్ వేరుంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. ట్రెడిషనల్గా రోట్లో దంచిన దాని రుచి ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా. అందుకే రోట్లో వీలైతే రోట్లోనే దంచుకోండి, కానీ వాళ్ళు మిక్సీలో వేసుకొని పట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే పచ్చిమిర్చి కూడా దంచేసిన, చూస్తున్నారు కదా. మొత్తం క్లీన్గా తీసేసుకున్నాను. తర్వాత బియ్యం పిండి నేను ఫస్టే తీసి జల్లించి పెట్టేసుకున్నాను. ఏమన్నా దొడ్డుగా రవ్వలాగా అట్లాంటివి ఏమన్నా వస్తే తీసేయచ్చు కదా, అందుకే జల్లించి పెట్టేసుకున్నాను. తర్వాత పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, నీళ్ళు తాగే గ్లాస్ లాంటిది, ఆ గ్లాస్ తోటి 4 గ్లాసుల బియ్యం పిండి వేసుకుంటున్నాను మొత్తానికి. బియ్యం పిండి తీసి పక్కన పెట్టిన తర్వాత మనం అన్నీ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండిలో మంచిగా కలిపేసుకోవడమే. చూసారు కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. తర్వాత నువ్వులు అయితే 3-4 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. నువ్వులు టేస్ట్ బాగుంటుంది, కమ్మగా వస్తుంటుంది. తర్వాత మంచిగా శనగపప్పు అయితే చూసిరా పెద్దగా అయిపోయింది, మంచిగా నాని శనగపప్పు మొత్తం వేసేసుకుంటున్నాను. సర్వపిండి ఏంటిదంటే మనం చపాతీలు దోశలు తిన్నట్టుగా ఫాస్ట్గా తినలేము, మెల్లిగా తినాలి. ఎందుకంటే కొంచెం అవి గట్టిగా వస్తుంటాయి, అందుకే మెల్లిగా తినాలి. తర్వాత 2.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం పిండికి 2.5 టీ స్పూన్ల ఉప్పు వేసేసిన. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మనం వేసుకున్న పచ్చిమిర్చి కారం సరిపోదు. కరివేపాకు అయితే మీకు నచ్చినంత వేసేసుకోండి, నేనైతే ఎక్కువ వేసుకున్నాను, సన్నగా కోసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ కూడా సన్నగా తరిగితే ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి సర్వపిండి కాలుస్తాం కదా, ఉల్లిపాయ మంచిగా ఉడికిపోయి మనకు తిన్నట్టుగా తెలియదు, అందుకే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను ఈసారి. ఉల్లిపాయలు మంచిగా తిన్నట్టు తెలుస్తుంది ఇట్లా పెద్దగా ముక్కలు కట్ చేస్తే. తర్వాత ఈ కొంచెం ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా అన్నిటినీ కలిపేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా బియ్యం పిండి రొట్టెలు జొన్న రొట్టెలు అవి ఏమన్నా చేస్తే ఎట్లా చేస్తాం, వేడి నీళ్ళు మరిగించి అందులో పిండి వేసేసి ఉడుకుతాం కదా, అట్లా కాకుండా చన్నీటితోనే మంచిగా పిండినంతా కలిపేసుకుంటున్నా. మెత్తగా కలిపేసుకుంటున్నాను మంచిగా. మనకి సర్వపిండి ఎక్కువ రోజులు 2-3 రోజులు 4-5 రోజులు నిల్వ చేసుకునేటట్టు కాకుండా అప్పటికప్పుడు తినడానికి నేను మెత్తగానే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పిండి మంచిగా మెత్తగా కలిపేసుకొని దాని మీద ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ పిండిని. తర్వాత ఇది సర్వపిండి గిన్నె అండి, మనకు స్టీల్ షాప్లో దొరుకుతుంది. ఈ సర్వపిండి గిన్నెలో ఒక పిండి ముద్ద తీసేసుకొని మంచిగా ఈవెన్గా అప్లై చేసిన సర్వపిండిని కరెక్ట్గా దొడ్డుగా సన్నగా కాకుండా అంతటా ఒకే రకంగా ఒత్తేసి హోల్స్ పెట్టేసి అందులో నూనె వేసేసుకున్నాను. ఒక్కొక్క టీ స్పూన్ నూనె అట్లా వేసేసి మంచిగా ఫస్ట్ అయితే కొద్దిసేపటి వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి కాల్ చేసుకున్నాను మొత్తానికి రొట్టెని. చూసి కదా మంచిగా కలర్ఫుల్గా
హోల్స్ దగ్గర మనకు కాలింది తెలుస్తుంది, బ్రౌన్ కలరు బ్లాక్ కలర్ లాగా అవుతుంది. అట్లా అయితే మనకు సర్వపిండి కాలినట్టే. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. నాకైతే చాలా ఇష్టం. నాకు ఇంత బిజీ ఉన్నప్పుడు కూడా నేను సర్వపిండి నెలకు ఒక్కసారి ట్రై చేస్తా. కుదరకపోతే కనీసం బయటనన్నా కొనుక్కొస్తా. మనం ఒక రొట్టె కొనుక్కోవాలంటే, ఒక సర్వపిండి కొనాలంటే బయట బండి మీద అయితే 30 రూపాయలు ఉంటుంది. స్వీట్ హోమ్లలో స్వగృహ ఫుడ్లలో అయితే 60 రూపాయలు 70 రూపాయలు అట్లా ఉంటుంది. అంతైనా సరే పెట్టి కొనుక్కొని తెచ్చుకొని తింటాను నేను. కాకపోతే అక్కడ మనకి ఇట్లా సాఫ్ట్గా ఉల్లిపాయలు వేసి చేయరు, గట్టిగా చేస్తారు. సర్వపిండి గిన్నె లేని వాళ్ళు ఇట్లా కడాయిలో కూడా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. నేను చూసినా కదా, చిన్న కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో పెట్టేసుకొని చేసుకున్నాం. కడాయిలో పెట్టింది ఏంటంటే కొంచెం లోతుగా వస్తుంది రొట్టె. సర్వపిండి గిన్నెలో అయితే ఫ్లాట్గా దోశలాగా చపాతీలాగా ఫ్లాట్గా వస్తుంది. ఈ కడాయిలో పెడితే మాత్రం లోతుగా గిన్నెలాగా వస్తుంది సర్వపిండి. మంచిగా కాలింది చూసిరు కదా. కడాయిలో పెడితే ఏంటంటే ఇట్లా తిప్పుతూ ఉండాలి. మధ్యలో లొంతలాగా ఉన్న దగ్గర బాగా కాలుతుంది, చుట్టూ సరిగ్గా కాలదు. అందుకే కడాయిని తిప్పుతూ ఉంటే మంచిగా కాలుతుంది అది కూడా. ఇది ఈరోజు రెసిపీ. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఎందుకంటే సర్వపిండి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. ఎవరికైతే ఇంట్రెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయరి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. అట్లా చేస్తే ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంత బాగుందో. నాకైతే ఇది చేసి 3 రోజులు 4 రోజులు అయిపోయింది వీడియో. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది నాకు. అంత ఇష్టం సర్వపిండి నాకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.